చాలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. దేవుడు కృపతో మనల్ని 9 నెలలుగా కాపాడి ఈ 10వ నెలైన అక్టోబర్ నెలకు మనల్ని తెచ్చాడు. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. దేవుని బిడ్డలారా, ఎన్ని మిట్ట పల్లాలు వచ్చినా ఆయన మాత్రం మనల్ని చేయవదలేదు. కారణం, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. వేద గ్రంథము నుంచి ఒక వాక్యాన్ని చదువుకుని ఈ నెల కొరకు మనము ప్రార్థన చేద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వాక్యం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిసి అని పేరు పెట్టి. దేవుని బిడ్డలారా, అమలేకులకు ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధము జరిగిన సమయములు ఇశ్రాయేలు ప్రజల కొరకు యెహోవా యుద్ధము చేశాడు. పిలువబడిన ఎన్నుకొనబడిన ఇశ్రాయేలు ప్రజల పక్షములో దేవుడు ఉండి అమలేకులతో యుద్ధము చేసి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప జయాన్నిచ్చాడండి. ఆ కృతజ్ఞత హృదయముతో మోషే ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠానికి యెహోవా నిసి అని పేరు పెట్టాడు. దేవుని బిడ్డలారా, వందనాలు చెల్లించాలి, ఆరాధనలు చెల్లించాలి, బలులు సమర్పించాలని దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి యెహోవా నిసి అని పేరు పెట్టాడు. యెహోవా నిసి అంటే ఏమండి? యెహోవా నా జయధ్వజము, జయమిచ్చు దేవుడు ఆయన. ఈ 10వ నెల నా జీవితంలో ఎలాగుండునో, నా కుటుంబానికి ఎలాగుండునో, నా వ్యక్తిగత జీవితానికి, నా ఉద్యోగానికి ఎలాగుండును అని ఆందోళన చెందుతున్నారా? దేవుని బిడ్డలారా, పిలువబడిన దేవుని బిడ్డలైన మీ పక్షములో దేవుడి నుండి మీకు జయాన్ని దేవుడిచ్చును. మిమ్మల్ని చేయి వదలడండి. ఎన్ని యుద్ధ పరిస్థితులు మీకు విరోధంగా వచ్చినా మీ పక్షములో ఆయన ఉండి మీ కొరకు ఆయన యుద్ధము చేయను. ధైర్యాన్ని కోల్పోవద్దు దేవుని బిడ్డలారా. ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ నెలంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ అక్టోబర్ నెల 1వ తారీఖున నాతో ఏకీభవించి ప్రార్థన చేసే నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళని ఆశీర్వదించండి. ఈ బిడ్డలకు నాయనా, ఈ యొక్క 10వ నెలలో ఏ ఏ విషయాలలో అయితే యుద్ధ పరిస్థితుల్లో వీరు ఉంటున్నారు, పోరాటాలను అనుభవిస్తున్నారు, ఉపద్రవాలను అనుభవిస్తున్నారు, యెహోవా నిసి అయిన దేవా, ఈ బిడ్డలకు ఒక జయాన్ని ఇవ్వండి. మీ కొరకై సాక్ష్యంగా నిలపండి, ముందు మాదిరిగా నిలపండి. ముట్టండి నాయనా, ఈ బిడ్డల బలహీనతలను మార్చండి. ఈ అక్టోబర్ నెల వీళ్ళ జీవితంలో ఆశీర్వాదంగా ఉండాలి. అలాగే మీరు ఆశీర్వదించి నడిపే విధానాన్ని బట్టి వందనాలు. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటాము తండ్రి. ఆమేన్, ఆమేన్.